అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనము మన కుటుంబంలో అందరము క్షేమంగా ఉన్నామండి. మరి మనకి మంచి ఆరోగ్యము, క్షేమము, మన కుటుంబాల చుట్టూ కంచె కాపుదలను ఉంచుతున్న మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన ఎన్నో మేలులకి నా తండ్రి, ఎన్నో ఉపకారాలకి నా తండ్రి, మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తెలిసి తెలియక నీకు వ్యతిరేకముగా జరిగించిన ప్రతి తప్పిదమును దయతో క్షమించమని నా తండ్రి, మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నా తండ్రి, మాకు ఆరోగ్యంను క్షేమం ఇస్తున్నావు తండ్రి. రక్షణ భాగ్యమును ఉచితముగా దయచేసావు తండ్రి. అందుని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నీ మాటలతో మమ్మల్ని పోషిస్తున్నందుకు నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నన్న తండ్రి, మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, బిడ్డలకి ఆరోగ్యమును దయచేయండి తండ్రి, క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదలను దయచేయండి తండ్రి. ఆత్మీయంగా ఎదుగులాగిన మీ కృపను సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. ఇప్పుడు మాకు ఏ మాటలు అయితే అవసరమో నాయన, ఆ మాటలను మీరు మాతో మాట్లాడమని నా తండ్రి, మాటల చొప్పున మేము బ్రతుకులాగిన మంచి జ్ఞానము, ఆలోచన శక్తిని మాకు దయచేయమని, వీటన్నిటి ద్వారా సకల గణితలు, మహిమల, ప్రభావాలు మీరే పొందమని ఈ ప్రార్థనంతి మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లరా, మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి ముందు మనం చెప్పుకున్న వాక్యంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఏలియా గారి అద్భుతాలు, ఆ ఏలియా గారి జీవితంలో జరిగిన అద్భుతాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. మరి ముందు వాక్యంని మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి ఏలియా గారు మరి ఆరోహణం అయిపోయేటప్పుడు మరి ఎలీషా గారిని అడిగినప్పుడు, ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు, మరి ఏలియా గారి ఉన్న ఆ శక్తిలో మరి రెండో వంతుగా మరి ఎలీషా గారు అడిగినప్పుడు, దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆ శక్తి మనకు తెలియాలంటే అసలు ఏలియా గారి జీవితంలో జరిగిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని మాట్లాడుకుంటూ, ఏలియా గారి జీవితంలో జరిగిన 2 అద్భుతాలను పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఒకసారి అవి మాట్లాడుకున్నట్లయితే, మొట్టమొదటిదిగా 3.5 సంవత్సరములు మరి మంచు గాని, వర్షము కానీ మరి కురవని యొక్క అద్భుతం గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం. రెండవది జ్ఞాపకం చేసుకుంటూ, మరి కాకుల ద్వారా మరి దేవుడు ఏలియా గారికి ఆహారమును పంపించిన సందర్భాన్ని, అద్భుత కార్యమును మనము జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ రోజు మరి ఏలియా గారి జీవితంలో జరిగిన మరొక 3 అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఏలియా గారి జీవితంలో జరిగిన మరొక 3 అద్భుతాలను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మూడవ అద్భుతంగా మరి మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం 14వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితేనండి, అక్కడ మనకు కనపడుతుంది. 17వ అధ్యాయము 14వ వచనంలో గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏలియా గారి జీవితంలో జరిగిన మరొక అద్భుతాన్ని మనము చూసుకోవచ్చండి. మరి మనం అనేక సార్లు విన్న వాక్యమే. మరి సారేపతి విధవరాల దగ్గరికి మరి ఏలియా గారు వెళ్ళి మరి ఆకలి తీర్చుకొనుటకు ఆమెను మరి రొట్టె అడిగినప్పుడు, ఆమె దగ్గర కూడా మరి కొంచెము పిండి, మరి కొంచెం నూనె ఆమె కలిగి ఉంటది. అది కూడా తన బిడ్డ కోసం ఆమె ఉంచుకొని ఉంటది. మరి దాని అంత కొంచెము కలిగి ఉన్నను మరి ఏలియా గారు ఆమెను అడిగినప్పుడు, ఆమె ఏలియా గారికి మరి రొట్టె చేసి మరి ఇచ్చినప్పుడు, ఆ తరువాత మనం ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆ తొట్టెలో పిండి తక్కువ కాకపోవటము, ఆ బుడ్డిలో నూనె అవ్వకపోవటం అనే అద్భుతాన్ని మనం అక్కడ చూసుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లారా. అనేక దినములు మరి వాళ్ళు భుజిస్తున్నా కూడా మరి తొట్టిలో పిండి అయిపోవట్లేదు, బుడ్డిలో నూనె కూడా అయిపోకుండా మరి ఒక గొప్ప అద్భుత కార్యం అక్కడ జరిగినట్లు మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఏలియా గారి జీవితంలో జరిగిన మూడవ అద్భుతం సారేపతి విధవరాలి సందర్భానికి సంబంధించిందండి. మరి ఆమె
ఉన్న కొంచెంను మరి తన బిడ్డ కోసం ఉంచుకున్న ఆ కొంచెమును కూడా మరి ఏలియా గారికి ఇవ్వటానికి వెనుకాడకుండా మరి ఏలియా గారికి ఇచ్చినప్పుడు మరి దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక అద్భుత కార్యం అక్కడ జరిగింది. అనేక దినములు వాళ్ళు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆహారంను భుజించి రొట్టెను భుజించినట్లు మనకి కనపడుతుంది ప్రియమైన దేవునిలారా. మరి ఏలియా గారి జీవితంలో జరిగిన ఇంకొక అద్భుతాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి మొదటి రాజుల గ్రంథంలోనే 17వ అధ్యాయం 22వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ ఒక విధవరాలి కొడుకు మరి చనిపోవటం అనేది మనకి కనపడుతున్న సందర్భం ప్రియమైన దేవుని పిల్లారా. ఒక విధవరాలి కొడుకు చనిపోయినప్పుడు ఆమె దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మరి అక్కడికి ఏలియా గారి రావటము మరి 3 సార్లు మరి ఏలియా గారు బిడ్డని మరి తాకి మరి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతకటం ఆమె కుమారుడు బ్రతకటం అనే ఒక అద్భుత కార్యము మనం అక్కడ గమనించవచ్చండి. మరి ఆమె విధవరాలి మరి కొడుకు చనిపోయినప్పుడు ఆమె యొక్క ప్రార్థనను బట్టి మరి ఏలియా గారు మరి ఆ బిడ్డ మీద చేతులు ఉంచి మరి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతికిన ఒక గొప్ప అద్భుత కార్యంని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఇది ఏలియా గారి జీవితంలో జరిగిన మరొక అద్భుతం అండి. ఇంకొక అద్భుతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇది ఈ అద్భుతం అని మనం చూసినట్లయితేనండి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిన అద్భుతం మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. మొదటి రాజుల గ్రంథంలో మరి 18వ అధ్యాయం 38వ వచనంలో గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అక్కడ బయలు ప్రవక్తలు మరి పూజించే వాళ్ళకి మరి బయలు ప్రవక్తలకి అలాగే దేవుని బిడ్డలకి మరి ఏలియా గారికి అక్కడ మరొక పోటీ జరిగిన సందర్భం మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, వాళ్ళు బయలు ప్రవక్తలను పూజించి వాళ్ళ యొక్క ఆ బయలు దేవతల శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు మరి దేవుని బిడ్డలుగా మరి దేవుని యొక్క ప్రవక్తలుగా మరి ఏలియా గారు మరి వాళ్ళ మధ్య ఒక పోటీ సందర్భం అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, మరి అక్కడ వాళ్ళు బలిపీఠం కట్టించి మరి కర్రలన్నీ పేర్చి దాని మీద ఒక ఎద్దుని మరి బలిగా మరి ముక్కలుగా చేసి అక్కడ ఒక బలిగా పెట్టినప్పుడు మరి బలి అంటే మరి దాన్ని అర్పించాలి అంటే దాన్ని దహించాలి. అయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దహించాలంటే దాన్ని కాల్చాలి అంటే ఇక్కడ ఒక విషయం మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళు దాన్ని ఏం చేశారంటే 4 తొట్టెల నీళ్లతో దాన్ని తడపడం వల్ల 4 తొట్టెల నీళ్లతో అనేక సార్లు మళ్ళీ దాన్ని తడిపినప్పుడు దాన్ని తడిపి ముద్దయిపోయినట్లు మనకి కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఆ సందర్భంలో నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఒక గొప్ప అద్భుతం ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అగ్నిని మరి పంపించి దాన్ని దహించి వేసేలాగా మరి ఆ బలిని దహన బలిగా మరి దహించి వేసేలాగా అగ్ని అనేది ఆకాశం నుంచి కురిపించటం అనేది జరిగింది ప్రేమ దేవుని పిల్లల. దానిని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది దేవుని ఎడల మరి నమ్మకం కలిగి దేవుని ఒప్పుకున్నట్లు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. దేవుని యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకున్నట్లు మనకు అక్కడ సందర్భంలో అర్థమవుతుందండి. ఇది ఒక గొప్ప అద్భుత కార్యం ఏలియా గారి జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుత కార్యం. ఆకాశం నుంచి అగ్ని కురిపించడం అనేది నిజంగా ఒక గొప్ప అద్భుతం ప్రేమైన దేవుని పిల్లరా. అంతేకాదు కానీ దానిని బట్టి అనేక మందికి దేవుని యొక్క శక్తి బయలుపడటం అనేది జరిగిన అద్భుత కార్యం ప్రేమైన దేవుని పిల్లరా. ఇది ఏలియా గారి జీవితంలో జరిగిన మరొక 3 అద్భుతాలు ప్రేమైన దేవుని ద్వారా. మొట్టమొదటిది సారేపతి విధవరాలు మరి ఆమెను రొట్టె అడిగినప్పుడు ఆమె ఉన్న కొంచెముతో మరి ఏలియా గారికి చేసి పెట్టినప్పుడు దానిని బట్టి ఆమె యొక్క తొట్టెలో మరి పిండి అనేది అయిపోకుండా ఉండిపోయింది. బుడ్డెలో నూనె అనేది అయిపోకుండా అనేక దినాలు వాళ్ళు చక్కగా మరి భుజించినట్లు మరి ఇబ్బంది లేకుండా భోజనానికి వాళ్ళు గడిపినట్లు మనకి కనపడిన గొప్ప అద్భుతం. రెండవ అద్భుతం వచ్చేసరికి ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి విధవరాలి యొక్క కొడుకు చనిపోయినప్పుడు మరి ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు 3 సార్లు తాకి మరి ఆ బిడ్డ బ్రతికిన ఒక అద్భుతం ప్రేమేంద్రులారా. మరి మూడవదిగా చెప్పుకున్న అద్భుతం ఏంటంటే ఆకాశం నుంచి దేవుడు అగ్నిని కురిపించిన అద్భుతం. ఆకాశం నుంచి అంత ముద్దలాగా తడిసిపోయిన మరి ఆ బలి అంతా కూడా దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించగానే అదంతా ఆరిపోయి మరి దహించి వేయబడినట్లు మనకి కనపడుతుంది. దాన్ని బట్టి అనేక మంది దేవుని యొక్క శక్తిని గ్రహించినట్లు మనకి కనపడుతుంది ప్రేమిన దేవుని పిల్లారా. ఇవి ఏలియా గారి జీవితంలో జరిగిన మరికొన్ని అద్భుతాలు ప్రేమిన దేవుని పిల్లారా. మరి గత వారం 2 అద్భుతాలు మనం మాట్లాడుకొని ఉన్నాం. ఈ వారం మూడు అద్భుతాలు ఏలియా గారి జీవితంలో జరిగిన 3 అద్భుతాలు మనము మాట్లాడుకొని ఉన్నాం ప్రేమిన దేవుని పిల్లారా. ఇంకా ఏలియా గారి జీవితంలో జరిగిన ఇంకొన్ని అద్భుతాలు
వచ్చే వారము మాట్లాడుకుందామండి. ఇలా ఏలియా గారి జీవితంలో జరిగిన అనేక అద్భుతాలను బట్టి మరి ఆయన యొక్క శక్తి మనము గ్రహించవచ్చును. మరి నీ శక్తిలో నాకు 2 వంతులు ఇమ్మని చెప్పి మరి ఎలీషా గారు ఎందుకు అడిగారు? ఆయన యొక్క శక్తి యొక్క గొప్పతనాన్ని, ఆయన జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పటి వరకు మనం 5 అద్భుతాల గురించి మాట్లాడుకొని ఉన్నాం. మరికొన్ని అద్భుతాలను మనము వచ్చే వారము మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని పిల్లారా. మరి అలాగే ఈ జూడిత్ సీజీసీ ఛానల్‌లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్‌ని అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.